హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో ఈ రాబోయే 3 నెలలు 4 నెలలు కాలము ఈ నిరుద్యోగులకు ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ మనకి ఈ 3-4 నెలల్లో ఎన్ని నోటిఫికేషన్లు వస్తాయి, ప్రభుత్వం యొక్క చర్యలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం అయితే మనం ఒకసారి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నానండి. ఇంకా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ని వెంటనే మీరు చూడగలరు, మిస్ కాకుండా. అదేవిధంగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే మేము ఇంకా ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ వెతికి తీసుకువస్తుంటాం. మీకు ఒక వీడియోలో మొత్తం ఒకరోజు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈ యుద్ధానికి సిద్ధం కండి నిరుద్యోగులారా అని ఎందుకు పెట్టానంటే, ఈ రాబోయే కాలం ఏదైతే ఉందో ఈ 3 నెలల నుంచి 4 నెలల కాలము చాలా నిరుద్యోగులకు చాలా ప్రీసియస్ అండి. ఎందుకంటే ఈ 3-4 నెలల్లో మనకి వచ్చే నోటిఫికేషన్ ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రాబోతుంది. ఎందుకంటే మనకి ఈ గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి, నెక్స్ట్ ఈ గ్రూప్ 4 మెయిన్కి సంబంధించి అన్ని మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా త్వరలో కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి మనకి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే మనకి 20 తారీఖు లోపు అయితే ఈ గ్రూప్ 4కి సంబంధించి రిజల్ట్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే మనకి రీసెంట్గా బీసీ స్టడీ సర్కిల్ కూడా వారు ఈ గ్రూప్ 4 మెయిన్స్కి అయితే ఉచితంగా వారు శిక్షణ ఇవ్వబోతున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా వారు ఒక పత్రిక ప్రకటన అయితే ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ మనం బేస్ చేసుకుంటే మనకి ఈ నెల 20 లోపు అయితే మనకి ఈ గ్రూప్ 4 మెయిన్స్ ఇది ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్ రాబోతుంది. అదేవిధంగా గ్రూప్ 4 ఈవో కూడా రాబోతుంది. నెక్స్ట్ మనకి రాబోయే 2-3 నెలల్లో మనకి ఈ గ్రూప్ 2 గ్రూప్ 1కి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. ఆ తర్వాత మనకు వచ్చే నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే మనకి డిజిటల్ లైబ్రరీ పోస్టులు అయితే వస్తాయండి. అదేవిధంగా నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ కూడా మనకి వస్తాయండి. ఇంచుమించు మనకి 18,000 నుంచి 20,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ గ్రామ మరియు వార్డు సచివాలయంలో. ఈ రిక్రూట్మెంట్ కూడా ఎందుకు నేను వస్తుందని చెప్పడం జరుగుతుందంటే, మనకి రాబోయే రోజుల్లో ఏదైతే ఈ 3-4 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ ప్రకారం ఏంటంటే, ఈ ఓన్లీ వలయాల ద్వారానే ప్రజల వద్దకు పాలన అందించాలనే ఉద్దేశంతో ఆయన ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామ వార్డు సచివులను ఒక్కటి కూడా ఖాళీ లేకుండా భర్తీ చేసేందుకు వారు ఆల్రెడీ కసరత్తు అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. నెక్స్ట్ మనకి ఈ రాబోయే 1.5 సంవత్సరాల్లో మనకి ఎలక్షన్స్ రాబోతుంది. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు బట్టి అయితే మనకి ఒకవేళ మధ్యంతర ఎన్నికలు అంటే ముందస్తు ఎన్నికలు రావచ్చు. అదేవిధంగా ఒకవేళ గవర్నమెంట్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో జాబ్ నోటిఫికేషన్లు అన్నీ మనకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఒకవేళ లేట్ అయినా కూడా మనకి ఈ 3-4 నెలలు అయితే మనకి గవర్నమెంట్కి సంబంధించి ప్రతి నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. ఎవరైతే ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు అందరూ కూడా మీ ప్రిపరేషన్ని చాలా సీరియస్గా తీసుకోండి. మనకి నోటిఫికేషన్లు వచ్చేలోపు మీరు మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసినట్లయితే డెఫినెట్గా మీకైతే 100% మీకు ఉద్యోగము ఈ 2022-23లో అయితే 100% వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా మన నెక్స్ట్ వీడియోలో ఈ గ్రామ మరియు వార్డు సచివాలయంకి సంబంధించి ఇంటర్ వొకేషనల్ కోర్సులతో ఏ జాబ్స్ ఉన్నాయి, ఏ జాబ్స్ అయితే 3వ నోటిఫికేషన్ ఉండబోతున్నాయి అని ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాము, సాధారణ డిగ్రీతో ఏ జాబ్స్ ఉండబోతున్న వీడియో అయితే చూసాము. ఎవరైతే చూడలేదో ఆ వీడియోని కూడా మన ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ వీడియోని కూడా చూడండి. అదేవిధంగా ఇప్పుడు ఈ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంటర్ వొకేషనల్ కోర్సు, నెక్స్ట్ వచ్చి బీటెక్, నెక్స్ట్ డిప్లొమాతో ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఇలాంటి అంత ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి మనకి ఎంతవరకు ఉన్నటువంటి ఈ జాబ్ అప్డేట్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మనకి యూజ్ కాకపోయినట్లయితే మన ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని వారికి షేర్ చేయాలని మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.